సరే బావా, మేం చెప్పింది అబద్ధమే, వాళ్ళు చెప్పిందే నిజమే అయితే ఆ బొమ్మని తనక్క పగలగొట్టలేదు అని విజయశాంతిని తన అన్న మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. చెప్పమనండి పిన్ని. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పేది నిజమైతే మీ అన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. మా అక్కయ్య ఈ బొమ్మ పగలగొట్టలేదు అని. ఏంటి అర్ధరాత్రి కాడి ఇంట్లో గోలా? అందరూ ఎక్కడున్నారేంటి? చూడండి బావగారు, మన చిరంజీవి వాళ్ళ వదిని మీద ఎంతో ప్రేమతో ఒక బొమ్మ తీసుకొచ్చిస్తే దాన్ని విసిరుగొట్టి పగలగొట్టేసింది. దానికోసం ఇలా అర్ధరాత్రి పూట గొడవ పడుతున్నారా? బుద్ధుందా మీకు? పగిలిపోయింది బొమ్మే కదా. ఆహా, అది కాదునా. అది నువ్వు కూడా ఏంటమ్మా చిన్నపిల్లలా? బొమ్మ పగిలిపోతే ఏమైంది ఇప్పుడు? పొద్దున్నే ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడు దాని గురించి గొడవలు పడుతున్నారా మీరు? అది కాదు బావగారు. ఇంకేం మాట్లాడకండి, అందరూ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. అన్నపూర్ణ, నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఇంట్లో ఏ సమస్య లేదు, వీళ్ళే పెద్ద సమస్య అయిపోతున్నారు. ఏం చేయాలన్నా బంధువులు అయిపోయారు. అందువల్లే ఏం మాట్లాడలేకపోతున్నాను దుర్గా. వాళ్ళ మాటలేం పట్టించుకోకు దుర్గా, పద లోపలికి వెళ్దాం. మంచి అవకాశం దొరికింది అనుకుంటే నాశనం అయిపోయిందత్తా. బావగారు అసలు మాట్లాడిస్తేనే కదా. ఒకవేళ మాట్లాడినా విజయశాంతి మాట నమ్ముతాడు, కానీ మన మాట నమ్ముతాడా? వదిలిపెట్టకూడదత్తా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. మా వదినమ్మ కోసమని గిఫ్ట్ తీసుకొచ్చినాను. చిరంజీవి ఎంతో అభిమానంగా ఇచ్చిన బొమ్మను అక్క పగలగొట్టేసరికి పాపం ఫీల్ అవుతున్నట్టున్నాడు. సారీ చిరంజీవి. సారీనా? ఎందుకు బాబా? మా అక్క చేసిన పనికి తన తరపున నేను సారీ చెప్తున్నాను. ఏం చేసినది? ఏం చేసిందంటావేంటి? ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కావాలి, మావయ్య గారు తన వారసుని చూసి మురిసిపోవాలని, అది మాటలతో కాకుండా బొమ్మతో చెప్తే గుర్తుంటుందని అక్కకు ప్రేమగా ఆ బొమ్మని గిఫ్ట్గా ఇచ్చావు. కానీ మా అక్క అది అర్థం చేసుకోకుండా పగలగొట్టేసింది. ఆ బొమ్మని పగలగొట్టడం వల్లనే కదా ఇంత గొడవ జరిగింది. నువ్వంత అభిమానంగా ఇచ్చిన బొమ్మను పగలగొట్టింది అని పిన్ని అంత బాధపడుతూ ఉంటే ఇక నువ్వెంత బాధపడుతూ ఉంటావో నాకు తెలీదా? మా అక్క కోపంలో
అర్థం ఉంది. అలా అని నువ్వు అభిమానంతో ఇచ్చిన వస్తువుని పగలగొట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఓ పాపా, ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? మా వదినమ్మ తప్పే ఉండదు. బొమ్మనివ్వగానే తీసుకొని షోకేసులో పెట్టుకోవడానికి నేనేమైనా చిన్న పని చేసినానా? మా వదినమ్మ మంచిది కాబట్టి ఆ బొమ్మ ఎత్తుకున్నది. అదే ఇంకెవరైనా అయి ఉంటే కనీసం ముట్టుకునేవారు కూడా కాదు. మనసులో అంత కోపం ఉండా కూడా నేనేమనుకుంటానో ఏందో అనే కదా బొమ్మ తీసుకొని ఉండదు. అదే వేరే వాళ్ళు అయితే నువ్వు నాకేంద్ర బొమ్మ ఇచ్చేది, పోరా అవతల కానీ నా మొహం మీద బొమ్మ పాల్గొట్టుండేది. దాంతో పోల్చుకుంటే మా వదినమ్మ చాలా మంచిదమ్మి. ఏంది ఇట్ట మంచిదంటా ఉండానని చూస్తూ ఉండవా? పాపా, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న అన్నయ్య దూరం అయిపోయి ఉంటాడు. అందుకు కారణం నేనే కదా. మనసులో అంత బాధ పెట్టుకొని కూడా నన్నొక్క మాట అనకుండా ఇంట్లోనే ఉంటా ఉండదే. నేనేదన్నా మాట్లాడించినా కూడా నవ్వుతానే మాట్లాడుతుండది. అట్లాంటిది మా వదినమ్మ సాటుగా బొమ్మ పగలగొట్టినదంటే దాని అర్థమైంది. నా ఎదురుగా పగలగొడితే నేనేడ బాధపడతానో అని ఆలోచించబట్టే కదా. ఓ బాబా, నువ్వు ప్రతి దానికి ఫీల్ అవుతావు. బొమ్మ పగలగొట్టడం కాదు, నా మొహం పగలగొట్టినా సరే మా వదినమ్మ వదినమ్మే. ఓ బాపా, మా వదినమ్మ విషయంలో ఎప్పుడు కూడా బాధపడడం అనేది జరగదు. అది మతికి పెట్టుకో. చిరంజీవిని ఇంట్లో నుంచి పంపించేయాలన్నంత కోపం మా అక్కకుంది. కానీ మా అక్క ఏం చేసినా తన తప్పు లేదన్నట్టుగా ఇతను మాట్లాడుతున్నాడు. అందరూ ఇతన్ని ఇంకోలా చూస్తున్నారు. కానీ నా కంటికి మాత్రం ఎందుకో ఇతను వేరేలా కనిపిస్తున్నాడు. వాళ్ళ అపార్థం చేసుకుంటున్నారా, లేదంటే నేను అర్థం చేసుకున్నా అనుకుని అపార్థం చేసుకుంటున్నానా?